నెక్స్ట్ అండి, వాలంటీర్లతో పథకాల డబ్బు వద్దు, సిఈసి సంచలన నిర్ణయం. అవునవును, ఆల్రెడీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచమని ఆల్రెడీ చెప్పిందండి. ఈసారి ఈ సంక్షేమ పథకాలప్పుడు డబ్బులు పంచడం అనేది వాలంటీర్ల ద్వారా వద్దు అని కూడా చాలా సంచలన నిర్ణయం. దీనికి ప్రత్యామ్నాయంగా మీరు వేరే ఏర్పాట్లు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి సిఈసి చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఒక విధంగా వైసీపీకి కొద్దిగా అంటే ఇకన ఎవరు కూడా వాలంటీర్లు మేము డబ్బులు పంచుతాము, మేము పథకాలు పంచుతాము నేను వెళ్ళటానికి లేదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల వలె ఎక్కువ మంది పనిచేస్తున్నారు. సరే, ఎక్కువ మంది కాబట్టి కొద్దిమంది పనిచేస్తున్నారు. అలాంటి పని చేయటం అనేటువంటి తప్పు అనేది వారి భావన. ఆ భావనలో భాగంగానే వారు ఇప్పుడు ఈ రకమైనటువంటి చర్యని ఈసీ తీసుకోవాల్సి వచ్చింది. ఈసీ కంప్లైంట్ చేశారు, ఏమండి వాళ్ళు వాలంటీర్స్, ఈజ్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు పోయి డబ్బులు ఇచ్చేదను ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు డబ్బులు అని చెబుతున్నారు, ఇది ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఆ నేపథ్యంలో చర్యలకు చేసినట్టున్నారు. ఎవరున్నారు? సురేష్ గారు ఏంటండి? వంశీ గారు, మీకు తెలుసు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇటీవల ఎలక్షన్ కమిషన్ కలిసి ఈ వాలంటీర్స్ని ఈ డైలీ ఇప్పుడు ఎందుకంటే ఏప్రిల్ నెల వస్తుంది కాబట్టి పింఛన్ల పంపిణీ మీకు తెలుసు యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే అకౌంట్లలో డబ్బులు వేసేవాళ్ళు, కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి వాళ్ళకే డబ్బులు పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేయడం, వాళ్ళు యాక్టివ్గా క్రియేటివ్ రోల్లో పాల్గొంటున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషన్ కలిసి వాళ్ళని ఈ పంపిణీ ఏదైతే సబ్సిడీ కానీ పింఛన్లు కానీ ఇతరత్ర కానీ ఇందులో ప్రమేయం వాళ్ళని భాగస్వాములు చేయకూడదు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రిక్వెస్ట్ చేశారు. దాని మీద వాళ్ళ ఎన్నికల సంఘం చాలా తీవ్రంగా స్పందించి ఒక ఆర్డర్ జారీ చేసింది. సీఈఓ గారికి ఆర్డర్ ఇచ్చి ఆ మేరకు మీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. ఎవరైతే 2,60,000 మంది వాలంటీర్స్ ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ ఎవరు ఉన్నారు పెన్షన్ మంత్లీ తీసుకెళ్ళి ఇంటికి ఇస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ పింఛన్లతో సహా ఏది కూడా ఎలక్షన్స్ అయ్యే వరకు పంపిణీ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఆ మేరకు మీరు డైరెక్షన్ ఇవ్వండి, స్పష్టంగా ఆదేశించారు. ఇంకో తర్వాత వాళ్ళ దగ్గర ఫోన్లు కానీ లేకపోతే ఇంకా ల్యాప్టాప్ కానీ ఇతరత్ర డివైసులు కానీ మీకు తెలుసు ఎఫ్ఏఓ అని చెప్పి గతంలో ఒక సంస్థ ద్వారానే మొత్తం మీద అసలు మానిటర్ చేయడం, వాళ్ళ నుంచి డైరెక్షన్స్ రావడం, వీళ్ళ డేటా అంతా వాళ్ళు సేకరించడం అన్నీ జరగడం గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. సో అలాంటి ఏ డివైస్ ఉన్నప్పుడు కూడా ఆ డేటా పట్టుకొనే మీకు వెళ్ళి ఓటర్లు ఉన్నారా లేదా మీ పాయింట్స్ అని వెరిఫై చేస్తున్నారు. సో కాబట్టి ఆ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉన్న అన్ని డివైస్లన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకోండి, వాళ్ళ దగ్గర ఉండడానికి వీలని ప్రభుత్వం ఆ డివైస్లు కూడా స్వాధీనం చేసుకోవాలి అని చెప్తూ మరో స్పష్టమైన ఆదేశిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆల్టర్నేటివ్ మెకానిజంగా మరి పింఛన్ ఆగకూడదు కాబట్టి ఆ పింఛన్ వాళ్ళకి అందే విధంగా ఏర్పాటు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు ఆ రకంగా ప్రభుత్వాన్ని ఆదేశించండి, లేకపోతే తెలియజేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇవాళ స్పష్టమైన ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళతో పాటు మీకు తెలుసు మరొక ప్రత్యేక 3 అబ్జర్వర్స్ని అపాయింట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అంటే అన్ని రాష్ట్రాలకు చేస్తారు, బట్ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఇక ఆ 3 కళ్ళు చెవులు ఎలక్షన్ కమిషన్ కళ్ళు చెవులు వాళ్ళు కాబోతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం కానీ ఇతరత్ర సమాచారం కానీ మొత్తం మీద వాళ్ళు అంటే పోలీస్కి ఒకటి అబ్జర్వర్ ఉంటారు, ఇంకో రకంగా అబ్జర్వర్ ఉంటారు, ఐఏఎస్ ఒకటి ఐఆర్ఎస్ ఒకటి ఐపీఎస్ 3 అబ్జర్వర్ అంటే కళ్ళు చెవులు రేపొద్దున ఎలక్షన్ కమిషన్కి వాళ్ళే. సో ఎందుకంటే మొత్తం మీద కూడా అసలు అమలు కావట్లేదు, ఎలక్షన్ కోడ్ నిబంధనలు అమలు కావట్లేదు, కొంతమంది అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు, లేదా 14 మంది ఎస్పీల మీద ఫిర్యాదులు. ఈ నేపథ్యంలో ఆ ఆదేశాలు జారీ చేసి 3 ప్రత్యేక అధికారులు నియమించారు. తాజాగా వీళ్ళకి సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేసి వాళ్ళని అసలు ఇన్వాల్వ్ చేయొద్దు అన్నారు. ఇప్పుడు పెన్షన్ రేపు 1వ తారీఖు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు మరి సెక్రటరీలుగా సచివాలయ సిబ్బంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంశీ గారు ఓకే 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 అంటే ఏదైనా కానీ ఈసీ చెక్ పెడుతున్నట్లే. మరి చాలామంది అధికారులు మరి ఈసీ నిబంధనలకు విరుద్ధంగా చర్యలు వ్యవహరిస్తూ ఉన్నారు కదా, మరి వారి మీద చర్యలు ఏమైనాయి సురేష్ గారు? అనేక కంప్లైంట్లు ఇచ్చారు కదా, వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వంశీ గారు మీకు తెలుసు 14 మంది ఎస్పీల మీద ప్రత్యేకంగా కంప్లైంట్, ఒక 6-7 జిల్లాల కలెక్టర్లు అంటే ఆర్ఓల మీద ఫిర్యాదులు వెళ్ళాయి. ఆ రకంగానే వాళ్ళు కానీ ఆ ఫిర్యాదులకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా వాళ్ళకి అందినప్పటికి కూడా
ఇంకా వాళ్ళకి యాక్షన్ అనేది మాత్రం వాళ్ళ తొలగించడం అనేది మాత్రం ఇంకా మొదలు కాలేదు. కాకపోతే ఎవరైతే ప్రత్యేక అబ్జర్వర్ ఇచ్చారో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నిఘా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇచ్చే సమాచారం, ఇప్పుడు సి విజిల్ అని ఒకటి వచ్చిందంట వంశీ గారు, సి విజిల్ ద్వారా వాళ్ళు సమాచారం పంపితే 79,000 ఫిర్యాదులు అందాయంట. సో దాని మీద ఇమ్మీడియట్గా అక్కడ యాక్షన్ తీసుకున్నారు. సో ఇప్పుడు తర్వాత ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అని చెప్తూ ప్రతి జిల్లాకు కూడా ప్రతి నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఇప్పుడు నియమించారు. సో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్న వాళ్ళు కనుక వైలేషన్లు కనుక వాళ్ళకి తెలిస్తే అప్పుడు యాక్షన్ తీసుకునేవారు. ఒక రకంగా ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ గట్టిగా వ్యవహరించట్లేదు, ఇంక వీళ్ళ మీద తీసుకోవాల్సింది ఇంకా ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా కంటిన్యూస్గా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అసలు వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా వాలంటీర్స్ మీద ఫిర్యాదు చేయడం వల్ల ఇప్పుడు ఆ యాక్షన్ అలా వచ్చింది. సో అదేవిధంగా ప్రతి వైలేషన్ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారు. సో ఆ వైలేషన్ పరిశీలించి దానికి అనుగుణంగా మరి కింద క్షేత్రస్థాయి వాళ్ళే ఆ వైలేషన్ పరిశీలించాల్సింది కూడా క్షేత్రస్థాయి సిబ్బందే కాబట్టి వాళ్ళు ఇచ్చే నివేదిక ఆధారంగానే వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ రకంగానే తీసుకుంటున్నారు వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ.